హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో అయితే కాసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఈరోజు కూడా నామినేషన్స్ ఫైర్ అయితే కొనసాగబోతుంది అని అర్థమవుతుంది. ఇక ఇందులో భాగంగా మొదటగా బిగ్ బాస్ నుంచి వచ్చిన బాల్ని తీసుకోవడానికి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ 6 మంది కూడా తుక్కు ఫైట్ చేశారనే చెప్పవచ్చు. అయితే గౌరవ్, నిఖిల్ మధ్య బీభత్సమైన పోటీ నెలకొన్నప్పటికీ చివరికి బజర్ మోగే సమయానికి నిఖిల్ వద్దే ఆ బాల్ అయితే ఉండిపోయింది. దీంతో నిఖిల్ తీసుకువచ్చి సంజన చేతిలో ఆ బాల్ను అయితే పెట్టేశాడు. దీంతో సంజన ఒక్కసారిగా తన ఉగ్ర రూపాన్నే చూపించింది అని చెప్పాలి. మొదటగా రాముని నామినేట్ చేసింది. అరే రాము, మొన్న బెడ్ టాస్క్లో 4 అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయిని 4 వైపులా పట్టుకొని పడేస్తుంటే నీ మానవత్వం ఎక్కడ పోయిందిరా? అంతకు ముందేమో హెల్త్ ఇష్యూలు ఉన్నాయి ఆయనకు అంటూ లోపల పెట్టుకున్నావు. నేను ఎంత బ్రతిమిలాడినా కూడా నన్ను బయటకు తోసేశావు. మళ్ళీ ఇక్కడ నీ మానవత్వం ఏమైందిరా? నువ్వు ఫెయిల్ అయ్యావు అంటే నేను కెప్టెన్గా పాస్ అయ్యాను, సార్ కూడా నేను కెప్టెన్గా బాగా చేశాడు అని చెప్పాడు అంటూ రాము అంటే నువ్వు కెప్టెన్గా సక్సెస్ అయ్యావేమో కానీ మనిషిగా మాత్రం 100% ఫెయిల్ అయ్యావు అంటూ సంజన అయితే ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది. ఇక ఆ తర్వాత తన రెండో నామినేషన్లో భాగంగా సంజన వచ్చేసి భరణిని అయితే నామినేట్ చేసింది. భరణి, మీరు మీ అనుకున్న వారి కోసం ఒకలాగా, మీకు ఇష్టం లేని వారిపై ఇంకొకలాగా ప్రేమ చూపిస్తూ నాటకం ఆడుతున్నట్టు ఉంది. మీరు మళ్ళీ హ్యుమానిటీ, వారికి ఏమైందో వీరికి ఏమైందో అంటారు. అలాంటప్పుడు హ్యుమానిటీ చూపించకూడదు. శ్రీజాను అంతలా ఒక్క దెబ్బకే తోసేశారే, అప్పుడు ఏమైంది మీ హ్యుమానిటీ అంటూ రెచ్చిపోవడంతో భరణి కూడా మరోసారి ఉగ్రరూపం దాల్చాడు అని చెప్పవచ్చు. భరణి మాట్లాడుతూ, సంజన గారు, మీరు హ్యుమానిటీ గురించి మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది, కానీ లేకపోతే నేను అది కూడా తీసుకువచ్చేవాడిని కాను. కానీ మీరు చేసిన దాంతో పోలిస్తే నేను చేసింది ఎంతండి చెప్పండి అంటూ సంజనకి కూడా కౌంటర్ అటాక్ అయితే ఇస్తున్నాడు. సో మొత్తంగా అయితే సంజన రాముకి, భరణికి ఇచ్చి పడేసింది అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటి అంటే సంజన మాటలకి తొలిసారిగా భరణి తనలోని ఫైర్ని అయితే బయటకు తీసుకువచ్చాడు. ఇదే ఫైర్ కొనసాగిస్తే భరణి చివరి వరకు కొనసాగే అవకాశం అయితే ఉంది. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.